ప్రెజెంట్ జనరేషన్ లో అన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. కానీ మనకు తెలిసి కూడా కొన్ని స్కామ్ లో మాత్రం ఇరుక్కుంటున్నాము. అలాంటి స్కామ్ల గురించి తెలుసుకోకపోతే ఒక ప్రమాదం, తెలుసుకున్న తర్వాత కూడా దాని నుండి నేర్చుకోకపోతే మరొక ప్రమాదం. ప్రెజెంట్ జనరేషన్ లో అలాంటి స్కామ్ లో అతి ప్రమాదకరమైన ఒకటి బెట్టింగ్, మరొకటి డేటింగ్. సో ఈ రెండు గురించి చాలా యాప్స్ అయితే మనకు మన మొబైల్లో అందుబాటులో ఉంటాయి. బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడుకుంటే మనం బెట్ చేసినప్పుడు ఎంతో కొంత వస్తుంది, కానీ అంతకు మించి మాత్రం పోతుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ తెలిసి కూడా ఆ యొక్క బెట్టింగ్ ముచ్చులో మాత్రం ఇరుక్కుంటూ ఉంటారు. అయితే బెట్టింగ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే, కానీ అన్నిటికంటే ప్రమాదకరమైనది భవిష్యత్తులో మనం ఎదుర్కొనేది డేటింగ్ యాప్స్ గురించి అని చెప్పవచ్చు. ప్రజెంట్ మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, వేరే ఇతర ఏ యాప్స్ ఓపెన్ చేసినా కానీ డేటింగ్ యాప్స్ గురించి ప్రమోషన్స్ చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ డేటింగ్ యాప్స్ స్కామ్ అనేది మొదటి స్టేజ్ లో ఉంది. ప్రభుత్వం కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు, ఇప్పుడు మేలుకోకపోతే మాత్రం భవిష్యత్తులో మాత్రం బిగ్ స్కామ్ లో ఇరుక్కునే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ డేటింగ్ యాప్స్ అనేది చాలా ప్రమాదకరం. ఒకప్పుడు చాలా చోట్ల చాలా రాష్ట్రాల్లో రికార్డింగ్ డ్యాన్సులు అనేవి ఉండేది. సో అప్పుడు అమ్మాయిలు అక్కడ నగ్నంగా డ్యాన్సులు చేస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు డబ్బులు ఇలా చేతులతో ఇలా వేసేది. సో అదే ట్రెండ్ ని ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని యాప్స్ తీసుకువచ్చి, అందులో డేటింగ్ యాప్స్ తీసుకువచ్చి ఆ యాప్స్ లో అమ్మాయిలు అబ్బాయిలు వీడియో కాల్స్ మాట్లాడుకోవడం కావచ్చు. అప్పుడు అక్కడ వీడియో కాల్స్ మాట్లాడుతున్న అబ్బాయిలు వాటిని కాయిన్స్ రూపంలో, అదేదైతే పూర్వకాలంలో ఇలా డబ్బులు అమ్మాయిల మీదకి వేసేవాళ్ళు ఆ రకంగానే ఇప్పుడు యాప్స్ లలో కాయిన్స్ అయితే వేస్తుంటారు. సో ఆ కాయిన్స్ ని మనీలోకి కన్వర్ట్ చేసుకొని అందులో ఒక 15 or 20% లెక్కన యాప్ వాడు తీసుకొని మిగిలినవేమో ఆ అమ్మాయిలు అయితే తీసుకుంటుంటారు. ఇలా చాలా మంది అమ్మాయిలు చాలా డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళు ఒక పెద్ద రిస్క్ లో పడుతున్నారు. ఈజీ మనీకి అలవాటు అయిపోయి ఈ యాప్ లో వీడియో కాల్స్ మాట్లాడుతూ లైవ్ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నటువంటి అమ్మాయిలు అయితే ఈ యొక్క ఖర్చులో అయితే ఇరుక్కుంటున్నారు. సో ఈ అమ్మాయిలేమో వాళ్ళ వృత్తే అది అని, లేకపోతే వాళ్ళ డబ్బు కోసం ఆ రకంగా యాప్స్ లో మాట్లాడడం ద్వారా కొన్ని డబ్బులు వస్తాయని ఆలోచిస్తున్నారు. సో అదే ఆసరాగా తీసుకొని చాలా మంది చాలా బిగ్ స్కామ్లు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ ఇది మొదటి స్టేజ్ లో ఉంది. ఆ స్కామ్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి, లేకపోతే ఆ యొక్క స్కామ్ లో మీరు కూడా ఇరుక్కునే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో టెలిగ్రామ్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ కి టెలిగ్రామ్ అనేది ఒక అడ్డాగా మారిపోయింది. ఇన్స్టాగ్రామ్ లో మేము ఇన్ని లక్షలు సంపాదించాము, ఈ 2 నిమిషాల్లోనే మాకు ఇన్ని లక్షలు వచ్చేసాయి అని చెప్పేసి ముఖ్యంగా కలర్ గ్రేడింగ్ కి సంబంధించిన యాప్స్ ని ప్రమోషన్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలా సంపాదించాలి అంటే ఈ యొక్క లింక్ ఓపెన్ చేయండి, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ లింక్ ఇచ్చి అందులోకి వాళ్ళని తీసుకువెళ్తున్నారు. సో అక్కడ ఆ యొక్క గేమ్ గురించి చెప్పేసి వాళ్ళని ఎలాగో అలాగా ఆడించి ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే బిగ్ స్కామర్స్ అయితే డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక డేటింగ్ యాప్ స్కామ్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైతే అబ్బాయిలు కావచ్చు ఆ యొక్క యాప్ లో అమ్మాయిలతో వీడియో కాల్ మాట్లాడడానికి పాయింట్స్ పంపించి లేదా మనీ పంపించి వీడియో కాల్ మాట్లాడతారో అవి రికార్డింగ్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు బయటకు వస్తున్నాయి. సో ముఖ్యంగా కొంతమంది స్కామర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న అమ్మాయిలతో ఇలాగ అలాగ ఒప్పించి వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడించి వాళ్ళకు తెలియకుండా వాళ్ళని బాగా నమ్మించి ఒక నమ్మకస్తుడిగా ఉంటూ ఆ యొక్క వీడియో కాల్ ఏదైతే ఉందో ఆ నగ్నంగా మాట్లాడిన వీడియో కాల్ ని రికార్డింగ్ చేసి అది కాస్త ఏ వెబ్సైట్ లో పెట్టినా గానీ అది ఆ యొక్క వీడియోస్ పబ్లిసిటీ చేసిన వాళ్ళు, రికార్డింగ్ చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి టెలిగ్రామ్ అయితే సేఫ్ కాబట్టి టెలిగ్రామ్ లో ఆ యొక్క వీడియోని సేల్ చేస్తున్నారు. ఒక్కొక్క వీడియోని కొన్ని వేల రూపాయలకు సేల్ చేయడం జరుగుతుంది. అలా దాదాపు కొన్ని వేల మందికి అవసరమైతే 5,000, 10,000, 2,000 ఇలా ఆ యొక్క వీడియోస్ అయితే సేల్ చేస్తున్నారు. సో ఆ రకంగా ఆ యొక్క అమ్మాయిల జీవితాలు అయితే ఇప్పుడు నడి రోడ్డు మీద పడుతున్నాయి. ఇలా ఎంతో మంది
తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల వీడియోలు కూడా ఇలా అమ్ముతున్నారు. సో ఇప్పటికే కొందరిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మరి కొందరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పటికీ అదే పని చేస్తున్నారు. టెలిగ్రామ్ లో ఏం చేసినా కానీ దొరకము అని అనుకుంటున్నారు, కానీ దొంగ ఎక్కడున్నా కానీ దొరికించుకునే పరిస్థితులు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. కాబట్టి డేటింగ్ యాప్స్ స్కామ్ అనేది ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడే అందరూ మేలుకొని ఆ యొక్క డేటింగ్ యాప్స్ దగ్గరకు వెళ్లకుండా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కేవలం బెట్టింగ్ యాప్స్ కావచ్చు, అలాగే లోన్ యాప్స్ కావచ్చు, ఈ రెండింటి జోలికి వెళ్తే కేవలం మీరు డబ్బులు మాత్రమే కోల్పోతారు. కానీ డేటింగ్ యాప్ దగ్గరకు పోతే మాత్రం మీరు డబ్బుతో పాటు మీ పరువు కూడా పోతుంది. మీరు వీడియోస్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మీ యొక్క పరువు బజార్న పడుతుంది. కాబట్టి ఈ యొక్క డేటింగ్ యాప్స్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.